Welcome to 24 Technologies. Our today's topic is Azure Firewall Deep Dive అనుకుందాం. Deep Dive. Deep. ఓకే. ఈ Azure Firewall అనేది మనం ఒక పిక్చర్ చూద్దాం ఫస్ట్. దాంతో మీకు ఒక ఐడియా వస్తుంది. Azure డాక్యుమెంటేషన్‌లో ట్రాఫిక్ అనేది ఎక్కడి నుండి ఏ రకంగా మూవ్ అవుతుంది అనేది మీకు చూస్తే Azure డాక్యుమెంటేషన్. Where it is Azure documentation. Azure documentation and నెట్వర్కింగ్ పార్ట్లో this one Azure Firewall. Azure Firewall. ఓకే. వాట్ ఈస్ Azure Firewall? ఇక్కడ చూసినామంటే మనకు ఒక డయాగ్రామ్ ఉంటుంది చూడండి. ఎస్, హియర్ ఇట్ ఈస్. కొద్దిగా జూమ్ చేద్దామా? ఎస్, పెన్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గ్లోబ్, ఇదేది దిస్ ఈస్ గ్లోబ్ అంటే మీ అవుట్ సైడ్ నెట్వర్క్. ఇదేది ఇంటెల్ నాట్ మనకు అవసరం లేదు యాక్చువల్గా. అజూర్ ఫైర్వాల్ చేసేటప్పుడు నాట్ అనేది అవసరం లేదు. నెట్వర్క్ అండ్ అప్లికేషన్స్ ట్రాఫిక్ ఫిల్టరింగ్ రూల్స్ అలోస్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ యాక్సెస్. అంటే నీకు ఇన్బౌండ్ కావచ్చు, అవుట్ బౌండ్ ట్రాఫిక్ కావచ్చు, వాట్ ఎవర్. నీకు బయట నుండి వచ్చే ట్రాఫిక్ ప్రతి ఒక్కటి అలో చేసి, అంటే ఇక్కడ నుండి వచ్చే ట్రాఫిక్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి నేను అలో చేస్తాను. అలో చేస్తూ ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకుంటాను. ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాను ఏది పంపించాలి, ఏది పంపించకూడదు. ఎందుకంటే సమ్ టైమ్స్ మన సర్వర్స్ అందరూ యూజ్ చేస్తుంటారు కదా. లైక్ వాడికి ఏమన్నా తెలుసా నేను హెచ్టిటిపిని యూజ్ చేయాలి, హెచ్టిటిపి ఎస్ఐ యూజ్ చేయాలి, లేకపోతే ఐపీ అడ్రస్ యూజ్ చేయాలి, ఆర్ ఎల్స్ డిఎన్ఎస్ నేమ్తో యూజ్ చేయాలి, రిమోట్ డెస్క్టాప్తో యూజ్ చేయాలి అంటే మన క్లయింట్కి అవన్నీ తెలియవు. వాడికి ఏం తెలుసు, జస్ట్ లాగిన్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిన తర్వాత ప్రాపర్గా వాడు యాక్సెస్ చేసుకోగలగాలి. అంటే నేను ఇక్కడ 2 పార్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి నా ఇవేవి స్పోక్ 1, స్పోక్ 2 అనేటివి నా విఎమ్స్. స్పోక్ వీనెట్స్ అంటే ఇది ఒక సబ్నెట్ కావచ్చు, ఇది ఒక సబ్నెట్ కావచ్చు. ఓకే. స్పోక్ 1, స్పోక్ 2 అంటే 2 విఎమ్స్. ఏవి బ్యాక్ ఎండ్ పూల్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ పూల్ కావచ్చు, మిడ్ టైర్ పూల్ కావచ్చు, వాట్ ఎవర్. అంటే మీ విఎమ్స్ ఎక్కడైతే రన్ అవుతున్నాయో అవి. అక్కడ నుండి మీరు ఇక్కడికి ఒక కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ బయట నుండి ఎవరెవరిని అలో చేయాలి అని చెప్పేసి ఒక కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఫైర్ వాల్. ఏది ఇది లేయర్ 3 అండ్ లేయర్ 7 కనెక్టివిటీ పాలసీస్. దీనికి సంబంధించినట్టు మనకి ఇంకోటి ఏం కావాలి, ఈ ఫైర్ వాల్లో మనం పాలసీస్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏం పాలసీస్ అంటే 3 టైప్స్ ఆఫ్ పాలసీస్. అప్లికేషన్ పాలసీ అండ్ అప్లికేషన్ రూల్ అండ్ నెట్వర్క్ రూల్ అండ్ డీనాట్ రూల్. ఇవన్నీ ఏవి అంటే డీనాట్ అంటే ఏం లేదమ్మా. అప్లికేషన్ నెట్వర్క్ అంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది కదా. అప్లికేషన్ నెట్వర్క్ అంటే లైక్ ఐపీ అడ్రస్ త్రూనా, లేకపోతే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమా, అండ్ హెచ్టిటిపిఎస్. ఇక్కడ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్, ఇక్కడ యూడిపి ట్రాఫిక్, ఇక్కడ టిసిపి ట్రాఫిక్. ఈ వీటిని అన్నింటినీ అలో చేస్తాం. ఇదేది 80 అండ్ 443. ఇది వచ్చేసి ఎంత, యూడిపి 53 అండ్ దిస్ వన్ ఆర్డిపికి 3389 టీసీపీ ట్రాఫిక్. వీటిని అన్నింటినీ ఏ రకంగా అలౌ చేస్తాము అనేది మనకు ఇంపార్టెంట్. అండ్ లైక్ ఇక్కడ చూసినారంటే మీ ఫైర్ వాల్కు మీ ఆఫీస్ కూడా కనెక్ట్ అయ్యింది. అంటే మీ ఆన్ ప్రెమిసెస్ అంటే మీ ఆఫీస్ అండ్ అజూర్ క్లౌడ్ కూడా నీకు కనెక్ట్ అయి ఉంది, రైట్? ఈ ఫిగర్ చూస్తే మీకు కొద్దిగా ఐడియా వచ్చింటుంది కదా. బట్ దీనికి సంబంధించిన ప్రీ రిక్వెసైట్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఏవేవి కావాలి ప్రీ రిక్వెసైట్స్, నేను ఇది ఫైర్ వాల్ క్రియేట్ చేసుకోవాలంటే ప్రీ రిక్వెసైట్స్ ఏవేవి కావాలని చెప్పేసి నేను ఇక్కడ నోట్ చేశాను. ఒక ఐడియా వస్తుంది చూడండి. ఫస్ట్ మనకు ఒక వీనెట్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకొని ఉండాలి. ఓకే. అండ్ దాంట్లో ఒక 2 సబ్నెట్స్. ఒకటి ఏది, నీ మిడ్ టైర్ కానీ డేటా టైర్ కానీ నువ్వు కనెక్ట్ కావడం, నీ సర్వర్స్ ఎక్కడైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటే అజూర్ ఫైల్ బయట నుండి వచ్చే రిక్వెస్ట్ డైరెక్ట్గా విఎంకి వెళ్ళకుండా బయట నుండి వచ్చే రిక్వెస్ట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో నీకు ఫస్ట్ ఫైర్ వాల్ కనెక్ట్ అవ్వాలి. ఫైర్ వాల్ కు కనెక్ట్ అయ్యి ఫైర్ వాల్ నుండి విఎమ్స్ కు కనెక్ట్ కావాలి. ఏ విఎమ్స్ కు, నీ మిడ్ టైర్ లో ఉన్న విఎమ్స్ కా, లేకపోతే నీ డేటా టైప్ లో ఉన్న విఎమ్స్ కా అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ నీకు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి రిక్వెస్ట్ బయట నుండి వచ్చే ట్రాఫిక్ ఎవరైనా కూడా 0.0.0.0/0 అంటే అలో ఆల్ ఎవరినైనా కూడా ఎక్కడికి పంపించాలి? ఇక్కడికి. ఫస్ట్ ఫైర్ వాల్‌కు పంపించాలి. ఈ ఫైర్ వాల్‌కి పంపించాలంటే నువ్వు ఫైర్ వాల్ కోసం ఒక డెడికేటెడ్ సబ్‌నెట్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా! అజూర్ వాడు ఏమంటాడంటే, బాబు నువ్వు క్రియేట్ చేసుకున్న సబ్‌నెట్స్ ఏవైతే ఉంటే వాటిని నువ్వు వేరే రిసోర్సెస్‌తో యూజ్ చేసుకో. బట్ ఫైర్ వాల్ కోసం యూజ్ చేస్తున్నావు అంటే కంపల్సరీ యూ హావ్ టు క్రియేట్ వన్ ఫైర్ వాల్. ఓకే. నా కోసం ఒక డెడికేటెడ్‌గా సబ్‌నెట్ క్రియేట్ చేయి. ఆ సబ్‌నెట్ క్రియేట్ చేసిన అండ్ క్రియేట్ ఏ ఫైర్ వాల్. మనం మార్కెట్ ప్లేస్‌లోకి వెళ్లి ఒక ఫైర్ వాల్‌ను క్రియేట్ చేయాలి. అండ్ ఆ ప్లేస్‌లోకి వెళ్ళిన ఒక ఫైర్ వాల్‌ను క్రియేట్ చేసేటప్పుడు నీకు పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఒక ఫైర్ వాల్ పాలిసీ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఏది దిస్ వన్. అది మనము ల్యాబ్‌లో చూపిద్దాం. ఫైర్ వాల్ పాలిసీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాకేం కావాలి? ఒక రౌట్ టేబుల్ అంటే ఏ వాటికి ఏది మిడ్ టైర్‌కి రౌట్ చేయాలా? బ్యాక్ ఎండ్‌కి రౌట్ చేయాలా? డేటా టైప్‌కి రౌట్ చేయాలా? అని చెప్పేసి మనం చేయొచ్చు. అండ్ నేనొక వీఎంను లాంచ్ చేసుకుంటాను. ఎక్కడ? నా మిడ్ టైర్‌లో. మిడ్ టైర్ సబ్‌నెట్‌లో ఏదైతే ఉందో ఈ సబ్‌నెట్‌లో నేను క్రియేట్ చేసుకునేది. ఈ సబ్‌నెట్‌ని బేస్ చేసుకొని ఒక వీఎంను లాంచ్ చేస్తాను. ఒక వీఎంను లాంచ్ చేస్తాను. ఆ వీఎంను రౌట్ టేబుల్‌లో నేనేం చేస్తాను? అసోసియేట్ చేస్తాను. నా సబ్‌నెట్‌ను ఆ రౌట్ టేబుల్‌లో అసోసియేట్ చేయాలి. ఎందుకంటే నాకు ఆ ఎంట్రీ అనేది ఎంటర్ కావాలి రౌట్ టేబుల్‌లో. దట్ ఈస్ ద రీజన్. అదే యాడ్ రౌట్ అంటే దట్ వన్. ఆ ఎంట్రీని నేను ఎంటర్ చేస్తాను. తర్వాత ఫైర్‌వాల్ పాలిసీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫైర్‌వాల్ పాలిసీలో మనకు యాడ్ అప్లికేషన్ రూల్ అని చెప్పేసి అంటున్నాం కదా! యాడ్ అప్లికేషన్ రూల్‌లో మనం అది సెలెక్ట్ చేసుకొని ఏం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? నువ్వు అలో చేయాలా? డినే చేయాలా? అంటే హెచ్‌టిటిపీఎస్ ట్రాఫిక్‌ని అలో చేయాలా? డినే చేయాలా? అండ్ ప్రియారిటీ నంబర్ కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మూడింటికి సేమ్ ఇవ్వండి. 100, 100, 100 లేకపోతే 200, 200, 200 అలా 65,500 లోపల మీరు ఎంతైనా ఇవ్వచ్చు. 535 సమ్‌వాట్ ఉంటుంది. 65,535 దాంట్లో ఏదైనా ఇవ్వచ్చు. బట్ సేమ్ ప్రియారిటీ నంబర్ ఇచ్చుకోండి. రైట్. అప్లికేషన్ రూల్‌లో నాకు ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపీఎస్ ట్రాఫిక్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఏది నువ్వు ఏ డొమైన్‌ను నువ్వు అలో చేయాలనుకుంటున్నావు. ఈస్ దట్ ఆహ్, పర్టిక్యులర్‌గా నీదేదైనా ఉందా? అంటే మీ ఆఫీసుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే వాడి సైట్ కాకుండా వేరే సైట్స్ ఏవి ఓపెన్ కావు. లైక్ ఒక కొటాక్ మహీంద్రా బ్యాంక్ తీసుకుందాం. వాడి వాడి ల్యాప్‌టాప్‌లో కొటాక్ మహీంద్రా తప్ప పోర్టల్ వేరేది ఏది ఓపెన్ కాదు. ఈవెన్ గూగుల్ కూడా ఓపెన్ కాదు. ఎందుకంటే వాడిక్కడ అప్లికేషన్ రూల్స్‌లో నాకు www.kotakmahindra.com మాత్రమే ఓపెన్ కావాలి అని పెట్టుకునిండొచ్చు. దట్ ఈస్ ద రీజన్. అండ్ సోర్స్ ఐపీ ఎక్కడి నుండి రావాలి? బయట నుండి రిక్వెస్ట్ ఎవరు రావాలి? ఎవరిని అలో చేయాలి అనేది ఒక రూట్. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ వే నేను నెట్వర్క్ రూల్ కూడా ఒకటి. అండ్ డీనాట్ అనేది ఇంపార్టెంట్. డీనాట్ రూల్ అంటే ఏంటి అంటే మీకు మీ లోకల్‌లో అంటే ఒక వీఎంకు కనెక్ట్ కావాల్సిన అవసరం లేకుండా డీనాట్ రూల్‌లో సోర్స్ మీ ఫైర్‌వాల్ క్రియేట్ చేసుకుంటారు కదా! మీ ఫైర్‌వాల్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో ఈ ఫైర్‌వాల్‌కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనేది జనరేట్ చేసుంటారు. ఆ పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ను యూజ్ చేసుకుంటూ అంటే మీరు ఇంక వీఎం కనెక్ట్ కావాల్సిన అవసరం లే. ఆర్‌డిబి ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని వీఎం కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. మీ లోకల్ సిస్టమ్‌లో మీ విండోస్ సిస్టమ్ ఉంది కదా! ఇప్పుడు మీరు యూజ్ చేసేది విండోస్ సిస్టమ్‌లో నాకు ఆ ల్యాప్‌టాప్ వాడు ఆర్‌డిపిని ఇచ్చింటాడు రిమోట్ డెస్క్‌టాప్. ఆర్‌డిపిని ఇచ్చింటాడు కదా! ఈ ఆర్‌డిపిని ఓపెన్ చేసి అక్కడ ఏమేయాలి? పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఎవరిది? పబ్లిక్ ఐపీ అడ్రెస్. ఎవరిది వేయాలి? ఫైర్‌వాల్‌ది. ఫైర్‌వాల్‌ది వేయాలి. ఈ ఫైర్‌వాల్‌ది వేసిన తర్వాత అప్పుడు మీకు మిడ్ టైర్ వీఎంకి ఏవైతే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇచ్చారో అది. అంటే ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ లేదు. మిడ్ టైర్‌లో నేను ఏది ఓన్లీ ప్రైవేట్ ఒకటే ఉంది. పబ్లిక్ ఐపీ లేదు. నేనివ్వను. ఎందుకంటే సెక్యూరిటీ వాడికి డోర్ క్లోజ్ చేసినా. బట్ డోర్ క్లోజ్ చేసినప్పటికీ నువ్వు దానికి కనెక్ట్ కావాలంటే నువ్వు లోకల్ ఆర్‌డిపి తోటి ఆ ఆర్‌డిపిలో నువ్వేం చేస్తావు? ఫైర్‌వాల్ ఐపీ అడ్రెస్ మనం అక్కడ ఇచ్చి ఆ ఫైర్‌వాల్ ఐపీ అడ్రెస్‌ను వన్స్ ఒకసారి ఆర్‌డిపిలో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మనం కనెక్ట్ అయితాం. కనెక్ట్ అయిన తర్వాత ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఏ సైట్‌లో పనిచేయవు. ఎందుకంటే ఫైర్‌వాల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీరేది www.google.com అని చెప్పేసి ఇచ్చారు అంటే ఓన్లీ అదొక్కటే పనిచేస్తుంది. మిగిలిన ఏ సైట్స్ పనిచేయవు. అండ్ microsoft.com అని ఇచ్చారంటే microsoft.com మాత్రమే పనిచేస్తుంది. లైక్ raghuveer.com అని ఇచ్చారంటే raghuveer.com మాత్రమే పనిచేస్తుంది. లైక్ కొటాక్ మహీంద్రా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! www.kotakmahindra.com అంటే అది తప్ప ఇంకేది ఓపెన్ కావు. ఆ రకంగా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సెక్యూర్ వే. రైట్? దిస్ ఈస్ అవర్ అజూర్ ఫైర్‌వాల్ డీప్ డైవ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ అక్కడ ఉంది. యూ కెన్ డైరెక్ట్‌లీ రీచ్ మీ ఔట్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ మన సబ్స్క్రైబర్కి అయితే అడిషనల్గా డిస్కౌంట్ కూడా ఉంటుంది. నో నీడ్ టు టేక్ వరీస్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.